హై ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు ఈ కల్కి రివ్యూ ఇద్దామనే ఒక కాన్సెప్ట్తోనే రాలేదు. ఎందుకంటే నేను మార్నింగ్ షోకి వెళ్దాం అనుకున్నాము. సో టికెట్స్ కూడా తీసుకున్నాము. కాకపోతే నేను వద్దు అని చెప్పేసి లైట్ తీసుకున్నా. అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉంది అన్నారు, అన్ని బాగానే ఉంది. కానీ యూట్యూబ్లో రివ్యూస్ మాత్రం బ్యాడ్గా ఉంది. సరే వాడిది వీడిది ఎందుకని చెప్పి లంచ్కి డైరెక్ట్గా మనం వెళ్ళాం. టికెట్ మనం 2000 పెట్టుకొని దూరకి అప్పుడు బ్లాగ్లో కొనుక్కొని వెళ్ళాం. సో తీరా చూసి సినిమా చూసిన తర్వాత ఇది కేవలం హేటర్స్ పని మాత్రమే. ఓకే, బేసికలీ ఫస్ట్ షోకి టికెట్ దొరికినా కూడా వెళ్ళను నేను, ఎందుకంటే గోల్కి వినపడదని. కాకపోతే ఎందుకు వెళ్ళాను అంటే ఈ హేటర్స్ కోసమే వెళ్ళా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బ్యాడ్ రివ్యూ అండ్ జెన్యున్ రివ్యూ మాత్రం కాదు, అది సినిమా చూసాడో లేదో తెలీదు. అసలు ఏం బాగాలేదు ఇలాంటి ఎదవల మాటలు వినకుండా సినిమాని వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఫస్ట్ థింగ్ సినిమా ఎలా ఉందో చెప్తాను. ఓకే, జెన్యున్ రివ్యూ ఇస్తాను. మీకు తర్వాత రివ్యూ ఓకే అంటే కింద కమెంట్ చేయండి ఇట్ ఇస్ జెన్యున్ రివ్యూ అని, లేదంటే మీకు ఇష్టం వచ్చింది చెప్పుకోండి. ఓకే, మీ ఇప్పుడు హేటర్స్ ఎవరుతున్న అందరూ ఒకటే మాట, సినిమా చూసిన ఎవడైనా సరే అండి, ప్రభాస్ లుక్ ఒకటి ఉంటుందండి. లాస్ట్ సీన్ ఒకటి ఉంటుంది, లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్క సీన్ చూడండి రా, ప్రభాస్ హేటర్స్ అందరికి రక్తం గారిద్ది నోట్లో నుంచి, అంత విధంగా ఉందండి. అసలు ఎక్స్ట్రాడినరీ అండి. అసలు మన కేజీఎఫ్ కానీ ఇంకేవైనా చూసుకోండి, మన బ్లాక్ బస్టర్ అంతే. ఎందుకంటే ఆ ఒక్క సీన్, ఆ ప్రభాస్ లుక్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ అంతే. మనం డైరెక్ట్ ఫస్ట్ హాఫ్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ అనిపించింది, కన్ఫామ్గా లాగ్ అనిపించింది. మీరు ఓవర్ ప్రభాస్ అన్న ఫ్యాన్ అయినా సరే ఒకటే చెప్తాను, ఫస్ట్ మాత్రం లాగ్ అనిపించింది కొంచెం. ఎందుకంటే కొంచెం అక్కడక్కడ లాగ్ అనిపించింది, కొంచెం అలా అనిపించింది. కానీ ప్రభాస్ అన్న కామెడీ చేయడం కొంచెం నాకు విచిత్రంగా అనిపించింది. కానీ కామెడీ కూడా చాలా ట్రై చేశారు, ఎక్సలెంట్గా ఉంది. సో కొత్తగా ఆయన కామెడీ ట్రై చేయడం అది చాలా బాగుందన్నమాట ఆ సీన్ అయితే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన మైకిల్ జాక్సన్ స్టెప్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రభాస్ అక్కడ వేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఒక డ్యాన్స్ చేస్తారనమాట, చాలా సూపర్ స్టెప్. అసలు స్టెప్ అని కూడా అనకూడదు, అసలు దాన్ని ఒక స్టెప్ లా చేశారు అక్కడ. ఏంటంటే స్టెప్ ఇలా ఉంటుందండి, జస్ట్ స్టెప్ ఇదే, ఒక సాంగ్ ఉంటుంది, అది స్టెప్ మాత్రం ఇది ఒకటే స్టెప్ అనమాట. అది విచిత్రం అనమాట మనకి. ఏ మాటగా మాట, నాకు ఇంటర్వెల్ తర్వాత సీన్స్ మాత్రం ఎక్సలెంట్ గా నచ్చింది. ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ మ్యూజిక్ టైంకి రావడం కానీ, ఆ ఎమోషన్ కానీ, అదంతా ఎక్సలెంట్ ఉంది. కాకపోతే ఫస్ట్లో మాత్రం కొంచెం ఓవర్ అనిపించింది, అంటే కొంచెం ల్యాగ్ లా అనిపించింది. కానీ సినిమా ఎక్సలెంట్గా ఉంది. ఇంకోట్రా, ఫస్ట్ ఒకటే ఉంటుంది తర్వాత మనకు ఒకటి రావడమే కృష్ణుడు ఎంట్రీ ఉంటుంది. ఆ డైలాగ్ చెప్పడం కానీ, అది ఎలివేషన్ ఇవ్వడం కానీ, అదంతా మాత్రం భలే ఉంటుంది. అలాగే ఆ కృష్ణుడి సీన్, ఆ గెటప్ మాత్రం ఎక్సలెంట్ అంతే. అంటే ఆ ఎఫెక్ట్ కానీ అదంతా నాకు చాలా బాగా నచ్చింది. అది ఒకే ఒక డిసప్పాయింట్ రా తమ్ముడు, నాకు సాంగ్స్ మీద చాలా డిసప్పాయింట్ అయ్యాయి. ఎందుకంటే సాంగ్స్ అంతగా నాకేమో ఎక్కలేదు బుర్రకు కూడా. సాంగ్స్ మాత్రం డల్. మెయిన్ ఒకటే ప్రభాస్ కాంప్లెక్స్కి వెళ్ళాలి, దానికోసం ఏదైనా చేయాలి, అది మెయిన్ మోటో. అర్థమైందా? ఏ మాటకు ఆ మాటరా. ఫస్ట్ హాఫ్లో ఇప్పుడు హీరో ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో మీరు గెస్ట్ చేయండి చూద్దాం. ఇందులో మనకి ఆర్జీవీ ఉన్నాడు. ఈ సినిమాలో ఆర్జీవీ ఏంటి, అడల్ట్ కంటెంట్ ఏమైనా ఉందా అంటే లేదు. ఆర్జీవీ గారు ఇందులో ఉన్నారు, బట్ ఆయన అవసరం లేదు కానీ పెట్టారు. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, ఆయన ఎవరో తెలుసా, ఎస్ఎస్ రాజమౌళి కూడా ఇందులో ఉన్నారు. సో ఈ ఆర్జీవీ కానీ, ఎస్ఎస్ రాజమౌళి కానీ, ఇంకో డైరెక్టర్ కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ ముగ్గురు డైరెక్టర్ అయితే అనవసరము. మెయిన్ థింగ్, అయినా ఏదో కొంచెం కలెక్షన్స్ బాగుంటాయనో, లేకపోతే కొంచెం క్రేజీగా వాళ్ళని పెట్టి, ఆ డైలాగ్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. సెకండ్ హాఫ్ లో ఉండే ఒక సీన్ ఉంటుంది, లాస్ట్ సీన్స్ లో, అందులో మనకి విజయ్ దేవరకొండకి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండకి అయితే ఎక్సలెంట్ క్యారెక్టర్, ఆ డైలాగ్ డెలివరీ కానీ అంతా బాగుంది. కానీ ఇక్కడ రాజమౌళి గారు వచ్చారు కదా, కానీ నాకు ఒకటే డౌట్ రా, ఇక్కడ రాజమౌళి గారికి ప్రభాస్ కి రియల్ లైఫ్ స్టోరీలో ఎలా కనెక్ట్ చేస్తారో అలా కనెక్ట్ చేశారు, అదే విచిత్రంగా ఉంది. అలా సృష్టించిన సామ్రాజ్యం ఎలా ఉందంటే 2898 లో నిజంగానే అలా ఉంటుందేమో అన్నట్టుగా, ఆ వెపన్స్ కానీ, ఆ ఎలివేషన్ కానీ అంతా అసలు నిజంగా అలా ఉంటదేమో అనిపించింది నాకైతే. ఒకటే ఒకటి చెప్తా, సెకండ్ హాఫ్ లో ఫైట్ ఉంటుంది, చాలా పెద్ద లెంది ఫైట్. ఆ ఫైట్ మాత్రం నిజంగా ఎక్సలెంట్ గా ఉంది బ్రో. ఏ మాటగా మాట, అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమాని ఒక లెవెల్లో పెట్టారు. అలా మనకి లాస్ట్ మొత్తం ఫైట్ ఉంటుంది అబ్బా సెకండ్ హాఫ్ లో. ఆ ఫైట్ లో మొత్తం ఒకటే. ఇప్పుడు ప్రభాస్ కటౌట్ ఎట్లాంటిది,
ప్రభాస్కి మించిన హైట్, ప్రభాస్కి మించిన బలము ఉన్న వాళ్ళని పెడితేనే ఫైట్ ఈక్వల్ ఉంటుంది. సో ఆయన ఒక 8 ఫీట్, ఈయన ఒక 6 ఫీట్ అన్నట్టుగా పెట్టేసి ఒక ఫైట్ సీన్ ఎక్సలెంట్. అంతేగాని ప్రభాస్ ముందు పిల్ల బచ్చగాళ్ళని పెట్టి కొడితే ఏమో ఉంటుంది. అందుకే ఆ సీన్ అదిరిపోయింది. ఏ మాటగా మాట విజయ్ దేవరకొండ సీన్స్ ఆయనకు డైలాగ్స్ ఇచ్చారండి ఒక లెవెల్లో. అంతే లాస్ట్లో ఉంటుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరికీ పండగే. మెయిన్ థింగ్ ఏం తెలుసా, సుప్రీం ఎవరో తెలుసా, కమల్ హాసన్ గారు. ఇందులో కమల్ హాసన్ గారు కలికాలుడు అనమాట. ఓకే, కలికి. ఓకే, ఆయన చాలా బక్కగా ఉంటాడు, కానీ లాస్ట్లో ఒకే ఒకటి తీసుకుంటాడు. అది తీసుకోవడం వల్ల మంచి బలంగా తయారవుతాడు. అదేంటో మీరు చూసిన తర్వాత చెప్పండి. సినిమా అన్నిట్లో కంటే ఒకే ఒక పార్ట్కి నాకు గుడ్ బాంబ్స్ వచ్చేసి. ఏ పార్ట్ అని అడిగితే లాస్ట్ సీన్లో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని కట్టేస్తారు. ఓకే మొత్తం రివీల్ చేయట్లేదు, కట్టేస్తారు. దాని తర్వాత ప్రభాస్ సీన్ ఉంటుంది, ప్రభాస్ గారిది నెక్స్ట్ లెవెల్. అంతే బేసికల్లీ మొత్తం మహాభారతం ఒక విధంగా చూపించారు, మహాభారతం లాగే ఉంటుంది. సో పిల్లలు అసలు అడల్ట్ కంటెంటే ఉండదు, ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు, ముసలోళ్ళు, పొడిచోళ్ళు, చిన్న పిల్లలు అందరు వెళ్ళొచ్చు. సినిమాని మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మీ రివ్యూ, కానీ నా రివ్యూ ఏంటంటే 4.9.9.9. ఒక్క 1% జస్ట్ సాంగ్స్ వల్ల లేదు. 5కి మాత్రం 4.9.9.9 అంతే. సో థ్యాంక్ యూ. 2000 crores పక్కా అయితే కింద కామెంట్ చేయండి.